నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మౌనిక. రమ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. రమ్య గారు, మనం చేస్తున్న ఈ ప్రోగ్రాం ఎంతో మంది జీవితాల్లో వెలుగునిస్తుందని వాళ్ళ మాటల్లో వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఓపికగా వింటూ వాళ్ళ సమస్యలకి పరిష్కారాన్ని అందిస్తూ చాలా చక్కగా చెప్తున్నారు. అందులో భాగంగానే ఒక కాలర్ వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి మనతో లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు సంధ్య మేడం, మాది సూర్యాపేట డిస్టిక్. ఓకే, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. సంధ్య గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, నా పేరు సంధ్య, మాది సూర్యాపేట డిస్టిక్ మేడం. నేను మా హస్బెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మేడం. ఎన్ని ఇయర్స్ క్రితం? మేడం 6, 8, 7 ఇయర్స్ అవుతుంది మేడం లవ్ చేసుకుని. 3 ఇయర్స్ అవుతుంది మేడం. 3 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు మ్యారేజ్ అయ్యి. ఓకే. అంటే తను బాగా లవ్ చేసుకుంటున్నప్పుడే కొంచెం అనుమానిస్తుండే, మ్యారేజ్ కూడా చేసుకోనని అన్నాడు మేడం. సరే అనేసి నేను కూడా పట్టించుకోపోయేసరికి తను చేసుకుంటా అన్నాక మళ్ళీ ఒకసారి చేసుకుంటా అంటే నేను మా వాళ్ళకి చెప్పిన. తను అప్పుడు మలేషియాలో వెళ్ళిపోయినారు మేడం. వెళ్ళిపోతే మా అమ్మ వాళ్ళు అడిగినారు, నువ్వు పెళ్లి అతన్నే చేసుకుంటావా లేదా మీ సంబంధం చూపించాలంటే ఒకసారి తనతో మాట్లాడనంటే మాట్లాడినాడు మేడం. మాట్లాడితే నేను ఇప్పుడు రాలేను, వేరే సంబంధం చూసుకోండి అని చెప్పినారు మేడం. చెప్పిన తర్వాత సరే అనేసి మా వాళ్ళు వేరే సంబంధం చూస్తున్నారని నేను చెప్తుంటే తను నాకు కాల్ చేసి ఇబ్బంది పెడుతుంటే నేను ఫోన్ నెంబర్ చేంజ్ చేసిన మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇట్లా నాకు ఫోన్లు చేసి మాట్లాడతారు అనేసి నేను ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తే తను నాకు నేను చచ్చిపోతున్నా అన్నట్టు, సూసైడ్ చేసుకుంటున్నట్టు స్టేటస్లు పెట్టి ఈఎంఓ కాల్ మేడం. అక్కడి నుంచి మలేషియా నుండి నాకు ఇట్లా మన నెంబర్ ఉండదు కదా మేడం, ఇండియన్ నెంబరు, అట్లా ఈఎంఓ యాప్ నుండి నాకు కాల్ చేశాడు మేడం. తను అట్లా చేసి ఒకసారి నీతో మాట్లాడాలని నాకు మెసేజ్ పెట్టి స్టేటస్లు పెడితే సరే అని మాట్లాడిన మేడం. నేను ఇండియా వస్తా అనేసి అని అంటే నువ్వు నన్ను చేసుకోనని మాట్లాడినావు, మా వాళ్ళతో కూడా చేసుకోనని చెప్పినావు. ఇప్పుడు మా వాళ్ళు చూసిన సంబంధమే నేను చేసుకుంటా, నీకు అంతకు కావాలనుకుంటే మా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడు, నువ్వు అక్కడుండి చేసుకుంటా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు, ఆగరు అనేసి అని నేను చెప్పినాం మేడం. అయితే కొద్ది రోజులు ఆగంటే నేను ఇంకా చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా, మా వాళ్ళకే కాదని చెప్పినాక నేను ఎట్లా వెయిట్ చేస్తా, చేయలేనని చెప్పిన మేడం. చెప్తే కొన్ని రోజుల తర్వాత తన బర్త్డే వచ్చింది మేడం. అయితే నేను బర్త్డేకి మామూలుగా స్టేటస్ పెట్టిన, నేమ్ లెటర్స్ తో పెట్టిన మేడం. అయితే అది చూసి అక్కడ ఇప్పుడు ఈ అబ్బాయికి వీసా పంపించిన అన్నయ్య అక్కడ ఉంటారు మలేషియాలోనే. ఆ అన్నయ్య అన్ని విధంగా ఆయన చూసుకునేదంట అక్కడ. అయితే ఆ అన్నయ్య బర్త్డే అనేసి అక్కడికి వెళ్తా అని వెళ్ళినంట మేడం అతని దగ్గరికి. మా హస్బెండ్ పేరు కిరణ్ మేడం. అక్కడ అబ్బాయి లేక 3-4 డేస్ అవుతుంది అనేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిరంట మేడం. అయితే నేను ఇట్లా కాల్ మాట్లాడట్లేదు కదా అనేసి నాకు భయం వేసింది, ఆ అబ్బాయి లేరా సమాన్లన్నీ చేసుకున్నాడేమో అని నీ భయమా? భయం అయింది, ఎక్కడో వెళ్ళిపోయినాడు అనేసి అని చెప్పారు మేడం. అప్పుడు నాకు ఇంకా టెన్షన్ వేసి మా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళందరికీ చెప్పేసిన మేడం ఇట్లా జరిగిందంట, అబ్బాయి లేడంట అనేసి అని అంటే 1 వీక్ దాకా నాకు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో కూడా నాకు తెలియలేదు మేడం. ఆ అన్నయ్య 1 వీక్ తర్వాత నాకు కాల్ చేసి, అరే నేను ఇట్లా కనుక్కున్నా, తను ఇట్లా దొంగతనంగా ఏదో తప్పు చేస్తే బయట ఎక్కడన్నా నిలిచి ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయి జైల్లో వేసి కొన్ని డేస్ అక్కడ ఉండి ఇండియన్ ఫ్లైట్ లో పంపిస్తారంట అనేసి అని చెప్పినారు మేడం. అతను వచ్చే టైం కూడా దగ్గర పడుతుంది, నేను పంపించడానికి కుదరదు డబ్బులు, తనని ఢిల్లీలో వస్తాడు ఫస్ట్, అక్కడి నుంచి ముంబైకి వచ్చి అక్కడ నుండి హైదరాబాద్ వచ్చేయచ్చు కదా, ఎందుకు పోలీసులు పంపించాల్సిన అవసరం ఏంటి? వీసా అవన్నీ క్లోజ్ అయిపోయినాయా? ఆయనే హోటల్ మేనేజ్మెంట్ చేసినారు మేడం. హోటల్ మేనేజ్మెంట్ కోసం అని మలేషియాకి వెళ్ళింది మేడం. మలేషియా వాళ్ళు ఎన్నిసార్లు, అది కరోనా టైంలో కూడా
రిక్వెస్ట్ చేసినారంట, మేము ఇండియా వెళ్ళిపోతాం అనేసి అని చెప్పినాడంట. వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారంట, మెయిల్ పెట్టినా లెటర్ పెట్టినా కానీ రిజెక్ట్ చేసినారని చెప్పినారు మేడం. ఓకే అయితే అట్లా వాళ్ళు పంపించట్లేరని ఈయన ఇట్లా వచ్చేసిన అని చెప్తున్నాడు మేడం. సరే అనేసి ఉన్నాడా తెలిసిన తర్వాత సరే నేను పంపిస్తా అని చెప్పి, నేను నర్స్ మేడం, జిఎన్ఎం చదువుకున్నాను, నర్స్. అయితే నేను కోవిడ్ టైంలో డ్యూటీ చేసి దాచుకున్నామని, సరే వస్తున్నాడు కదా పోతే పోయిన డబ్బులు, నేను ఇష్టపడినా గానీ తను బతికే ఉన్నాడు, నేను చేసుకోనేమో మ్యారేజ్ అనుకొని, సరే వస్తున్నాడు కదా అని డబ్బులు పంపించిన మేడం. ఇండియా ఢిల్లీకి వచ్చినాక ఫోన్ చేసిండు నాకు వేరే వాళ్ళ నెంబర్ నుండి. ఎంత పంపించావు? 5,000 పంపించిన మేడం. ఓకే. పంపించిన తర్వాత తను 2 days తర్వాతనో 1 day తర్వాతనో నేను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నా మేడం, ఈసీఎల్ లో శ్రీకర హాస్పిటల్లో చేస్తుంటా మేడం నేను. అయితే తను అక్కడికి వచ్చిండు, నాకు తెలియదు. తను అక్కడికి 2 days తర్వాత వచ్చి నేను ఇక్కడ హాస్టల్ ముందు ఉన్నా, నువ్వు ఇక్కడ రా నా దగ్గర కనీష్ అని అన్నాడు మేడం. అయితే నేను కిందికి వెళ్ళిన, అంటే తిన బిహేవియర్ ఏంటంటే మేడం, నేను ఎవరితోనా మాట్లాడినా ఎవరితోనన్నా అంటే నేను అన్నయ్య అని పిలిచినా కూడా మనసులో వేరే ఉద్దేశం ఉన్నా తనని అన్నయ్య అని బయటికి అట్లా పిలుస్తుంది అనేసి అని నువ్వు చెప్తున్నది ఏంటి అంటే, అతనే లవ్ చేశాడు, అతనే మలేషియా వెళ్ళిపోయాడు, అతనే చేసుకొని అన్నాడు ఫోన్ చేస్తే, అయినా కానీ నువ్వు సరే అని అన్ని బ్లాక్ చేసి నీ పని నువ్వు చూసుకొని మీ ఇంట్లో వాళ్ళు నీకు సంబంధాలు చూస్తుంటే, మళ్ళీ అతనే వేరే కాల్స్ ద్వారా నీకు కాంటాక్ట్ అయ్యి నువ్వు పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. నువ్వు మళ్ళీ అయ్యో పాపం అనుకొని నువ్వు మళ్ళీ అతనికి ఎక్స్క్యూజ్ చేసావు. అతను అట్లా మలేషియా నుంచి ఢిల్లీ వస్తే 5,000 పంపించావు. ఇందులో నువ్వు చెప్తున్న ఇంకో ట్విస్ట్ ఏంటి, అతను మళ్ళీ పైగా నీ క్యారెక్టర్ ని అసాసినేషన్ చేస్తాడు, నువ్వు నీకేదో ఎవరితోనో ఫోన్లు మాట్లాడతావని అనుమానం ఉంది. అలాంటి అనుమానం ఉన్న వ్యక్తిని చేసుకోవాలని నువ్వెందుకు అనుకున్నావు? అతను ఉంటే ఏంటి ఊరికే ఏంటి నీకెందుకు? కాలు పట్టుకున్నాడు, నడి రోడ్డు మీద కాలు పట్టుకున్నాడు. అప్పుడు నువ్వు కండిషన్ పెట్టాలి కదా, ఇంకోసారి నన్ను అనుమానిస్తే. పెట్టావా మేడం? చెప్పినా. ఏమని చెప్పినా అంటే, వీళ్ళ మమ్మీ వీళ్ళ మేనమామ ఏం చేసినారంటే, నాకు తెలియకుండా తను మలేషియాలో ఉన్నప్పుడే మా ఇంటి దగ్గరకు వచ్చినారు మేడం. నాకు తెలియదు, నేను హైదరాబాద్ ఉన్నా, మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా మా అమ్మ ఇల్లు తెలియకపోయినా, మా అమ్మ ఎక్కడుంటుందో తెలియకపోయినా ఇంటి పక్కన వాళ్ళు అడిగి వాళ్ళ దగ్గర ఆ నెంబర్ అడిగితే నేను కాల్ చేస్తా అని చెప్పినారంట. సావిత్రి ఇక్కడ అనేసానంటే మా అమ్మ నెంబర్ తీసుకుంటే వాళ్ళు ఇవ్వననేసరికి ఫోన్ చేసి, నేను ఇట్లా మా అబ్బాయికి చేసుకుందామని వచ్చినాము, ఇట్లా చేసుకుంటామని 2 times వెళ్ళినారు మేడం. నాకు తెలియక ముందే ఆ అబ్బాయి పంపించిండట అక్కడికి. నాకు తెలియని కూడా తెలియదు. మా అమ్మ తర్వాత కాల్ చేసినప్పుడు ఇట్లా నువ్వే పంపించినావా అంటే, నేనెందుకు పంపిస్తా, నేను మీ ఇష్టం వచ్చిన మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన కదా అనేసి అని నేను అన్నా మేడం. అంటే ఇట్లా వాళ్ళు వెళ్ళిన సంగతి కూడా నాకు తెలియదు మేడం. అయితే తర్వాత ఇతను వచ్చిన తర్వాత నేను ఏమన్నా అంటే, కొన్ని డేస్ ఇట్లా స్టేషన్ లో ఉండేసరికి, జైల్లో ఉండేసరికి చాలా వీక్ గా అయిపోయి ఉండేసరికి, నువ్వు తప్పు చేసి ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నదంతా ఇదంతా నా వల్ల కాదు, కానీ నువ్వు ఇంటికి వెళ్ళు, ఫస్ట్ ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత మాట్లాడతా అనేసి అని నేను చెప్పిన మేడం. ఇవన్నీ మా అమ్మ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, నీ ఇష్టం వచ్చినట్టు నా దగ్గర ఇట్లా చెయ్యకు, నలుగురు చూస్తున్నారు, 4 విధాలుగా అనుకుంటారు, నేను ఇక్కడెక్కడ హాస్టల్ వచ్చి ఉంటున్నా అనేసి అని చెప్పిన మేడం. అయితే తనకి ఇంటికి వెళ్ళమని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 3 days లో మళ్ళీ ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ మేనమామ కలిసి మళ్ళీ మా అమ్మ దగ్గరకు వచ్చినారు మేడం. వచ్చి ఇట్లా సంబంధం గురించి మాట్లాడితే, ఇట్లా నువ్వు పంపించినావు అంటే, నేను పంపలేదమ్మా అనేసి అని చెప్తే మాట్లాడి, ఆ అమ్మాయి నర్సింగ్ చేస్తుంది, ఆమె డ్యూటీ చేసుకుంటది అని అంటే, సరే మా అమ్మ వాళ్ళు కూడా తప్పైందను ఇతను ఒప్పుకున్నందుకు నాకు ఫోన్ చేసి మాకు ఇష్టమే అని చెప్పారు మేడం. చెప్తే మరి ఇట్లా మాట్లాడతాడు ఇట్లా అనేసి అని నేను చెప్తే, అవన్నీ మా ఊరు దగ్గరకు వచ్చి పెద్ద మనుషులు మీ వాళ్ళు తీసుకొచ్చుకో, అందరం కలిసి మాట్లాడి పెళ్లి చేద్దాం అనేసి అని చెప్పినారు మేడం. చెప్తే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పెద్దవాళ్ళు, మా పెద్దవాళ్ళు అందరు కలిసి కూర్చొని సంబంధం లాగానే, ఒక లవ్ మ్యారేజ్ లాగా కాకుండా పెద్దలు చేసిన పెళ్లి లాగానే చేయాలనేసి పెద్ద మనుషులు అందరు కూర్చొని మాట్లాడినారు మేడం. మేడం ఇందులో ఒకటి ప్రాబ్లం ఏంటంటే మేడం, మా డాడీ మా మమ్మీ చిన్నప్పుడు నాకు 3 years ఉన్నప్పుడే విడిపోయినారు మేడం. మేమిద్దరం అమ్మాయిలం. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ వేరే, అంటే మా పెదనాన్న మా అమ్మని ఇట్లా పెళ్లి చేసుకున్నారు మేడం. వాళ్ళతో రమ్మంటే మేము వెళ్ళలేదు. మా అమ్మమ్మ మా తాతయ్య చాదినారు మేడం అమ్మని.
అయితే మేము అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాం. ఇట్లా నా పరిస్థితి ఇదని అంటే లవ్ చేసుకున్నప్పుడు ఇట్లా అని నేను చెప్పిన మేడం. ఉమ్, చెప్తే నాకు దాంతోనే ఏం ప్రాబ్లం లేదు. మా అమ్మ వేరొకరిని చేసుకున్నది. అంటే అట్లా పెళ్లి చేసుకోకుండా లేదు మేడం. వెళ్ళగానే ఆమె మ్యారేజ్ చేసుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఆమె ఉంటున్నది. ఉమ్, అయితే ఇట్లా ప్రాబ్లం రావద్దని పెద్ద మనుషులలో కూర్చొని కూడా అన్ని మాట్లాడినారు. ఆ అమ్మాయి నర్సింగ్ చేస్తుంది, నీకు ఆ అమ్మాయితో ఏమన్నా ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లం లేదు. సంబంధం ఆ చూసిన వాళ్ళు అమ్మాయి ఎవరమ్మా నీకు? అంటే ఈ విషయం మాట్లాడిన వాళ్ళు ఎవరు కూర్చొని? మీ ఇద్దరు ఓకే అనుకున్నాక మీ తరపున ఎవరో మాట్లాడారు కదా? మా తాతయ్య వాళ్ళు, వాళ్ళ పెదనాన్న వాళ్ళు మేడం. ఓకే. అందరు మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఇట్లా అని అడిగితే సరే నాకు ఏ ప్రాబ్లం లేదు, ఇంకా నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఆ అమ్మాయి నాకు కావాలి అనేసి అని కూర్చున్నారు మేడం. కూర్చున్నాక కట్నం గురించి మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ కట్నం గురించి అస్సలు ఇవ్వరా అనుకుంటా లేచి వెళ్ళిపోయింది మేడం. ఉమ్, మళ్ళా ఆ అబ్బాయి అక్కడనే కూర్చొని కావాలన్నట్టే కూర్చొని మళ్ళీ వాళ్ళ అమ్మని పిలిపించుకొని మాట్లాడుకొని 50,000 కట్నం, అరతులం బంగారం అని చెప్పి ఉమ్, పెళ్లి చేసేది మేడం. చేసిన తర్వాత ఒక 5 days మేడం మా ఇంటికి నుంచి రిటర్న్ నేను అత్తగారింటికి వెళ్తున్నా. అప్పటి నుండి తను ఆ అంటే లేచి పని చేయట్లేదు, అమ్మాయి ఇట్లా అట్లా అని గొడవ మేడం. అంటే ఎవరెవరు ఉండేవాళ్ళమ్మా ఇంట్లో? మేడం అక్కడ ఇల్లు 2 రూమ్లు మేడం. ఒక రూమ్ లో దేవుడు, ఒక రూమ్ లో అందరం ఉండాలి మేడం. అందరూ అంటే అదంటే మా ఎంతమంది? అత్తయ్య, మామ, నేను, మా హస్బెండ్ మేడం. ఓకే. అంటే మా ఆడబిడ్డ, పెద్ద ఆడబిడ్డది అదే ఊరు మేడం, అత్తగారు. ఓకే. వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడు అక్కడే ఉంటారు. ఇంకా వాళ్ళు వచ్చి అక్కడే పడుకోవడం కూడా ఉంటది మేడం. అట్లా నాకు ఏ ప్రాబ్లం లేదు మేడం. అయితే నేను పొద్దుగాల లేవట్లేదని ఇట్లా 5th డే నుండి ఇట్లా గొడవ స్టార్ట్ చేసింది మేడం. అయితే నా ఫోన్ ఖరాబ్ అయి ఉండే మేడం. అయితే తన ఫోన్ నేను చూస్తున్నా నైట్. ఉమ్, చూస్తుంటే తనది ఒక న్యూడ్ వీడియో కాల్, అది వీడియో కాల్ మేడం, న్యూడ్ వీడియో కాల్ కనిపించింది. ఉమ్, ఒక అమ్మాయితోని ఇతను డ్రెస్ లేకుండా, అటు ఆ అమ్మాయి డ్రెస్ లేకుండా ఉమ్. ఫోన్లు మాట్లాడుకోవడము, వాయిస్ రికార్డింగ్లు అన్ని ఉన్నాయి మేడం అతని. అవి నేను చూసిన. పెళ్ళైన ఎంత ఇదేనా? కాలానికి చూసావమ్మా? 10th డేనే మేడం. ఓర్ని. ఏది నిన్ను పెళ్లి చేసుకుంటానని పోరాడి పోరాడి వచ్చిన వ్యక్తి తీరా ఆ, చూస్తే వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి. న్యూడ్ ఫొటోస్, అవును మేడం. వీడియోలు నీకు దొరికినాయి. అవును మేడం. ఓకే. చాలా మందితో మాట్లాడినాయి ఇట్లా వాయిస్ రికార్డింగ్ పెట్టుకొని. అంటే నాకు హిందీ రాదు మేడం, సరిగా అర్థం కాదు. ఉమ్. అట్లా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అవి ఉంటే నేను ఈ న్యూడ్ వీడియో కాల్ గురించి నేను అడిగిన మేడం. నువ్వేమైనా అడిగితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నావమ్మా? చేసుకున్నా మేడం. ఓకే. కానీ ఇప్పుడు అది లేదు మేడం. అయితే ఈ న్యూడ్ వీడియో గురించి నేను అతన్ని అడిగిన మేడం. ఉమ్. అంటే ఏంటిది ఇట్లా చేసినావు, నువ్వేమో నాతో ఇట్లా మాట్లాడినావు ఇట్లా చేసినావు కదా, మరి ఏంటి ఇదంతా అని అంటే అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఏం సైలెంట్ గానే ఉన్నాడు మేడం. నేను ఈవినింగ్ గట్టిగా అడిగేసరికి నా ఇష్టం, నేను ఏమైనా చేస్తా అంటే వల్గర్ గా ఇష్టం ఉంటే ఉండు లేకపోతే అని ఇట్లా నన్ను మాట్లాడింది మేడం. ఇట్లా మాట్లాడుతూ అదే నువ్వు ఇష్టమని చేసుకొని నన్ను ఇట్లా మాట్లాడతావా, ఇదని మాట్లాడుతున్నది ఏంది అనేసి అని నేను అన్నా మేడం. ఉమ్, అన్నాక ఏంట్రా ఇంట్లో రోజు గొడవ అంటే, నేను మా అత్తకి ఈ వీడియో నేను చూపించలేను కదా మేడం. ఉమ్, అయితే వేరే వాళ్ళ ఫోటోలు స్క్రీన్ మీద పెట్టుకున్నాయి ఇవన్నీ. అత్తమ్మ చూడు అత్తమ్మ ఇగో ఇట్లా చేసిండు ఇది అని చెప్పితే మా అత్త అన్నది మేడం, అరే అది చేస్తలేదారా, దాని ఫోన్ చూసి చెక్ చేయవారా, నువ్వు దాన్ని అనవారా, నీకు అనే అంత లేదారా, అది నీ ఫోన్ తీసుకొని అనడేంద్రా అని ఇట్లా మాట్లాడింది మేడం. అయితే ఆమె మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడడానికి రీజన్ ఏంటంటే మేడం, వాళ్ళ పెద్ద కొడుకు పట్టించుకోడు, ఉమ్, ఈ చిన్న కొడుకు పోయి మలేషియాలో ఉన్నాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు మేడం. ఉమ్, నేను డ్యూటీ చేసుకుంటా 8,500తో డ్యూటీ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు ఎక్కడో ఫిల్మ్ నగర్ లో ఉంటే నేను ఇక్కడ హైత్ నగర్ లో డ్యూటీ చేసేదాన్ని. అప్పుడు హైత్ నగర్ లో చేస్తున్నా మేడం. వెళ్ళి వాళ్ళని చూసి వచ్చి నా దగ్గరకు వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించి బిల్లులు పెట్టుకొని ఎక్స్రేలు అవన్నీ, అంటే ఇక నాకు స్తోమతలో నేను వాళ్ళకి చేసిన మేడం. మా అమ్మ వాళ్ళని వెళ్ళి చూసిరా పలకరిస్తా మాట్లాడరా అంటే నేను అట్లా వెళ్ళినందుకు అమ్మాయి మంచిది, ఆ అమ్మాయి మాకు కావాలన్నట్టు ఇంటి చుట్టూ తిరిగింది మేడం. ఓకే. ఇప్పుడు ఈ మాట ఒక్కటి నేను అడిగినందుకు నన్ను అప్ప నుండి ఓర్స్తలేరు మేడం. నాకు 3 months తర్వాత నేను కన్సీవ్ అయినా మేడం. ఈ వీడియో గురించి ఇట్లా మాట్లాడిన తర్వాత
నన్ను అందరు కలిసి వల్గర్ గా తిట్టినారు మేడం. వాళ్ళ అమ్మ నాన్న ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎందుకమ్మా వచ్చి వీడియో నీది కాదు కదా, వాళ్ళ అబ్బాయి వీడియో, వాళ్ళ అబ్బాయిని అదే కదా తిట్టాలి, నిన్నెందుకు తిట్టారు? నన్ను తిట్టినారు మేడం. ఎందుకు ఎందుకు ఇదని కనిపెట్టినందుక? నేను అడిగినందుకు. నన్ను ఒక మాట అని ఒక మాట అనలేదు మేడం. ఇది వాళ్ళ అమ్మ అట్లా పోయింది ఇట్లా పోయింది అని నన్ను బాగా తిట్టినారు మేడం. నేనేం తప్పు చేసినా నన్ను ఎందుకు అంటారని నేను అన్నంటే, అవసరం లేదు నువ్వు ఇవన్నీ చేసుకుంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని నన్ను మాట్లాడితే, ఆ మాత్రం దానికి నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, ఈ తాళ్ళతో నాకేం అవసరం అని తీసి పడేసిన మేడం. 10వ రోజే మేడం పడేస్తే ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి, బుజ్జి నువ్వు అట్లా చేస్తుడు తప్పురా, ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలనేసి చెప్పినారు మేడం. చెప్తే మళ్ళీ నేను ఆ తాళ్ళు తీసి వేసుకున్నాక 16వ రోజు పండగ అంటారు కదా మేడం, పెద్ద మనుషులలో పెట్టించారు మేడం నన్ను. ఆ అబ్బాయి వాళ్ళ మేనమావను ఇంటి ఎందుకు తాళి పక్కన తీసి పడేసినందుక, లేకపోతే అతను న్యూడ్ వీడియోలు నువ్వు చూసినందుక? నేను తాళ్ళు తీసి పడేసింది, పని చేస్తలేను పాడు చేస్తలేను అని పెద్ద మనుషులు అలా మాట్లాడుతున్నారు మేడం. న్యూడ్ వీడియో గురించి మాట్లాడట్లేరు వాళ్ళు. ఓకే సరే అమ్మా, ఉన్నదే 2 రూములు ఊడ్ చేస్తే అయిపోయేది కదా, ఎంతోటి దానికి పని కోసం పెద్ద డిస్కషన్ ఉంది. చేసిన మేడం, చేస్తున్నా మేడం. అంటే నేను లేవగానే ఆమె నాగండ ముందుగానే లేచి ఊక్సలితే నేను లేచి ఇల్లుకి అంట్లు కడిగితే శాలరీ ఏం చేస్తావమ్మా? మ్యారేజ్ కి ముందు మేడం ఇదంతా. అవునమ్మా, మ్యారేజ్ ఇంట్లో తర్వాత నేను 1 మంత్ దాకా డ్యూటీకి వెళ్ళలేదు మేడం. ఓకే, ఈ 1 మంత్ లోనే ఈ గొడవలు జరిగిపోయినాయి. అవును మేడం, 10 డేస్ మేడం, 1 మంత్ కూడా కాదు మేడం, 5 to 10 days మేడం, అంతే మేడం. ఇది అయితే ఇట్లా జరుగుతుంటే ఇక్కడ నా వల్ల కాదు, మన ఇద్దరం అంటే తనకి 4 lakhs అప్పు ఉన్నదంట మేడం. మరి అది ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు, అడిగితే చెప్పాడు. కాదమ్మా, ఎక్కడైనా 16 రోజుల పండగ వరకు కోడల్ని చీపురు పట్టుకోనివ్వరు, పొయ్యి వెలిగించనివ్వరు, పెద్ద పనులేమీ చెప్పరు భారీగా. ఉన్నదే 2 రూములు తిప్పి కొడితే, ఇందులో నువ్వు లేచి ఓడవలేదని గొడవ పడలేదని ఎవరమ్మా అడిగేది? ఇదేదో వినడానికే లాజిక్ సెట్ అవట్లా. ప్రామిస్ మేడం, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేడం. సరే ఓకే. అయితే అసలు రీజన్ ఏంటంటే న్యూడ్ వీడియో గురించి మేడం. ఇదంతా డిస్కషన్ ఆ వీడియో గురించి పెట్టలేదు, నువ్వు పని చేయట్లా, నువ్వు లెగట్లేదు, నువ్వు పట్టించుకోవట్లా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు అనే విషయం మీద 5-10 రోజుల్లో ఎలా పెట్టారు? అంత పెద్ద గొడవలు ఇన్సిడెంట్లు ఏం జరిగినాయి ఉన్న 2 రూమ్స్ లో అని నా ఉద్దేశం. 5వ రోజు నుండేమో పని చేయట్లేదని మేడం, 10వ రోజు నుండేమో ఇక న్యూడ్ వీడియో గురించి. సరే, ఇంత పెద్ద గొడవ పంచాయతీ జరుగుతుంటే ఆ అబ్బాయికి సంబంధించి నీకు అంత ఇన్ఫర్మేషన్ తెలిసింది, నువ్వు మళ్ళీ ఫిజికల్ గా ఎందుకు కమిట్ అయ్యావు? ఆ విషయం ఏంటో తేలకుండా 3 months కొడితే ప్రెగ్నెంట్ మళ్ళీ నువ్వు. అయితే 16వ రోజు పెద్ద మనుషులు అలా పెట్టినారుగా మేడం, వాళ్ళు పెద్ద మనుషులు ఏమన్నారంటే, బుజ్జి మీరిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, ఇక వాడు తప్పే చేసిండో ఒప్పే చేసిండో వాని గురించి వదిలేసేయి, ఇట్లా అంటే పట్టించుకోక. అది పెద్ద మనుషులు చెప్పడం ఏంటి? మీ ఆయన చెప్పాలి కదా, అయిపోయింది ఏదో అయిపోయింది. లేదు మేడం, ఆయనకు అది లేదు. సరే తప్పైందని లాస్ట్ కి ఒక 2-3 గంటల తర్వాత ఆయన సరే ఇక పోదాము, ఇక నేను చేసింది తప్పే, ఇంకోసారి నేను అట్లా చెయ్యనని అంటే, పెద్ద మనుషులు ఇట్లా మాట్లాడిన తర్వాత మేము 1 month కి వెళ్ళిపోయినాం మేడం, హైదరాబాద్ వెళ్ళిపోయినాం. నెక్స్ట్ 10 days లో నేను డ్యూటీ చూసుకున్నా ఎల్బీ నగర్ దగ్గర మెడ్సిస్ హాస్పిటల్ మేడం. 14,000 మేడం నా సాలరీ. అతనికి 1.5 month దాకా ఆయనకి డ్యూటీ దొరకలేదు. రూమ్ రెంట్, ఇంట్లో ఖర్చులు అన్నిటికీ మేడం ఆయన పెట్టిన, హైదరాబాద్ కి రావడానికి ఆయన పెట్టిన బంగారం కూడా అమ్ముకొని మేము హైదరాబాద్ వచ్చినాం మేడం. అంటే ఆయనే అమ్ముకున్నాడు, ఆయనే అమ్ముకొని హైదరాబాద్ కి వచ్చినాం మేడం. అక్కడ నేను డ్యూటీ చేసే దగ్గర కోఆర్డినేటర్ ఉంటారు కదా మేడం, నా మనస్సాక్షి చెప్తున్నా మేడం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ప్రతి ఒక్కరిని అన్నానే మాట్లాడతా మేడం. అయితే క్యాజువాలిటీలో మేడం నేను డ్యూటీ చేసేది, అక్కడ చాలా క్రౌడ్ ఉన్నది, పేషెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మేము క్యాబిన్ దగ్గర నిలబడి, అన్న ఆ పేషెంట్ వాళ్ళ అటెండర్ ఇట్లా మాట్లాడుతున్నారని నేను ఇట్లా దగ్గరికి వంగి అంటే చిన్నగా చెప్తున్నందుకు తను ఇట్లా మూతిలో మూతి పెట్టి మాట్లాడుతుంది, వానికి దీనికి సంబంధం ఉన్నది అనేసి ఇక వాళ్ళ ఇట్లా నన్ను తప్పుల బట్టి నా వాట్సాప్, నా ఫోన్ అన్ని లింక్ పెట్టుకున్నట్టు మేడం ఆయనకు పోయేటట్టు. అట్లా పెట్టుకొని మళ్ళీ నాకు నేను నర్సింగ్ చేసేటప్పుడు నా క్లాస్ అబ్బాయి నాతో ఇట్లా క్యాజువల్ గా మాట్లాడుతున్నా మేడం. నేను తిడుతుంటిని,
వీని గురించి ఎవడు పట్టించుకుంటాడని నేను పట్టించుకోలేదు. సంధ్య ఐ లవ్ యూ అని ఇట్లా మెసేజ్ పెడితే నేనేం పట్టించుకోలేదు. అదే ఆ అబ్బాయి పెళ్లి ముందు కూడా అబ్బాయి చూసిండు. నేనేం గీయన్ని పట్టించుకోను, కావాలంటే నువ్వు కూడా చూసినావా, నాకు అట్లాంటి ఫీలింగ్ ఉంటే నేను నిన్నెందుకు చేసుకుంటా అని నేను చెప్పిన మేడం. అయితే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నేను అతనితోని మాట్లాడుతున్నానని ఆయన డౌట్. అంటే పేషెంట్ వాళ్ళ అటెండర్ నా దగ్గరకు వచ్చి బయట ఇంజెక్షన్ ఇవ్వాలి మేడం ఒకసారి అనేసి అని నా దగ్గరకు ఈ వచ్చి విషయం నెంబర్ ఎప్పుడు ఇచ్చి బయటపడిందమ్మా? ఇలా నువ్వు అతనితో మాట్లాడుతున్నావేమో అనే డౌట్ ఎప్పుడు బయటపడింది? పెళ్లికి ముందు మేడం. అంటే ఈ పేషెంట్ అటెండర్ పేరు కూడా మల్సూర్ అంట. ఆ, ఆ అబ్బాయి నెంబరు ఇట్లా ట్రూ కాలర్ లో మల్సూర్ అని పడుతుంది కదా మేడం. ఆ, అది పట్టుకొని నేను మల్సూర్ అనే అతనితో మాట్లాడుతున్నా అనుకుంటున్నాడు. కానీ మా ఫ్రెండ్ నెంబర్ కాదు అది, పేషెంట్ అటెండర్ నెంబర్. పేషెంట్ కి ఇంజెక్షన్ ఇవ్వడం కోసం తను మేడం నాకు ఇట్లా ఇంజెక్షన్ ఇవ్వడానికి ఇంటికి సరే అమ్మా, రావాలి. అలా ఎన్నిసార్లు మాట్లాడుతావు పేషెంట్ తో? పేషెంట్ ఎన్ని రోజులు ఉంటాడమ్మా? మాట్లాడలే మేడం అసలు. నేను ఒక్కసారి మాట్లాడినా నేను రావట్లేదండి వేరే అమ్మాయి వస్తారని కూడా అంటే చెప్పిన మేడం. హాఫ్ సెకండ్ లేకపోతే 1 మినిట్ మాట్లాడతావు, అంతకు మించి ఏముంటదమ్మా? అయితే మేడం తను ఏం చేసిందంటే కాల్ లిస్ట్ అంతా తీసిండు మేడం నాది. ఆ, కాల్ లిస్ట్ ఎట్లా తీసినావు అని నేను అడిగితే సైలెంట్ గా ఉన్నాడు మేడం. నాకు తెలుసు ఇగో నువ్వు మాట్లాడుతున్నావు అని నా ఫోన్ నెంబర్ వాట్సాప్ లింక్ పెట్టుకొని నా ఫోన్ లో నుండి ఫోటోలు డిలీట్ చేసాడు మేడం. ఓకే. డిలీట్ చేస్తే నేను అవి ముందుగానే నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా మేడం. ఉమ్, మా అమ్మ వాళ్ళు వీళ్ళ పేరెంట్స్ చెప్తేనే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని మా అమ్మ వాళ్ళకి ఇట్లా సంగతి మావయ్య, మా మావయ్యకి చెప్పిన ఇట్లా సంగతి ఇట్లా జరుగుతుంది మావయ్య అని మా మేనమామ సరే చూపించారు. అమ్మా, ఇదంతా మ్యారేజ్ అయిన 10 days నుంచి 3 months వ్యవహారం. ప్రెగ్నెన్సీ అవును వచ్చింది, ఆ తర్వాత ఏంటి? కన్సీవ్ అయిన కానించి వెళ్ళి ఇంకా గొడవలు మేడం. వీళ్ళు అసలు స్టార్టింగ్ నుంచి గొడవలే, ఇంకా గొడవలు ఏంటి? మళ్ళీ కన్సీవ్ అయిన కాంతి మేడం గొడవలు. నేను ఒక డ్యూటీ చేసుకొని నేను ఇక్కడ ఉంటా, పోదాం వస్తాం మనం. అంటే ఈ 3 months లో ఈయన ఏం చేస్తున్నాడు అంటే బాగా తాగుతుండే మేడం. వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన ఇట్లా తాగుతుండే. నువ్వు ఆడిపోతే ఇట్లా తాగుతావు, నేను ఆల్రెడీ కన్సీవ్ అయి ఉన్నా, ఈ తాగుడు ఇవన్నీ నువ్వు బంద్ చేయాలని నేను చెప్పిన మేడం. ఉమ్, బంద్ చేస్తా అని ఇట్లా ప్రామిస్ చేసినాడు. చేస్తే సరే అనేసి అని మేము ఇంటికి పోయినా మేడం. మామూలుగా నేను ప్రామిస్ అట్లా చేపించుకున్నా మేడం, అంత పెద్దగా ఏం కాదు. ఉమ్, వెళ్ళినా మేడం. ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే కాడికి వెళ్ళి తాగేసి వచ్చి అంటున్నాడు, ఇగో నన్ను అర్థం చేసుకునే భార్య ఉంటే బాగుండు, అర్థం చేసుకునే వాళ్ళు వచ్చి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారని తిడితే ఆ నైట్ నేనన్నా తెల్లారు లేచినాకన్నా నేను అర్థం చేసుకోవట్లేదని మాట్లాడుతున్నావు, నీ జీవితం నేనేనా ఆగం చేసిందా, నువ్వే నా కోసం వచ్చినావా నేను నీ కోసం వచ్చిందా అనేసి అని నేను అన్నా. ఉమ్, అన్నాక ఇక అరే ఏందిరా ఎప్పుడు వచ్చినా ఇంట్లో రాత్రి ఏమిటికి రా తీసుకుపోయి తోలురా నేనన్నా మేడం ఇట్లా మాట్లాడితే నా వల్ల కాదు, నేను హైదరాబాద్ వెళ్ళిపోతా రా, నువ్వు నన్ను తోలొద్దురా, ఈ గొడవలు నా వల్ల కాదని నేను అన్నా. ఉమ్, అంటే వాళ్ళ అమ్మ నేను 3-4 times నేను అడిగినందుకు వాళ్ళ అమ్మ ఏమన్నదంటే ఈ గొడవలు ఏందిరా ఇక్కడ వచ్చి రద్ది, ఆ మాత్రం దానికి ఎందుకు వచ్చినవరా, ఎందుకు తీసుకొని వచ్చినవరా. అమ్మా మీరు కొంచెం బ్రీఫ్ చేయాలి. మీరు మాట్లాడుకున్నాయి కాదు కానీ అసలు ఇంతకీ ఏంటి ఫైనల్ గా? నువ్వు స్టార్టింగ్ 10 రోజులు 1 నెల రోజుల దగ్గరే ఆగిపోయావు. పెళ్ళై 3 సంవత్సరాలు అయ్యింది, పిల్లలా? ఇప్పుడు ఏంటి మీరిద్దరు కలిసి ఉన్నారా లేదా? మేడం చెప్పమ్మా. ఈ కన్సీవ్ అయినాక ఈ గొడవతోనే నన్ను హైదరాబాద్ వెళ్తా అంటే పంపించకుండా గొడవ అయింది మేడం. ఉమ్, అయిన తర్వాత తను అన్నాడు, ఈ గొడవ తర్వాతనే అన్నాడు, నీ కడుపుతోనే నాకు ఎట్లాంటి సంబంధం లేదని మాట్లాడాను మేడం. సంబంధం లేదంటవా అంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా మేడం. ఈయన రాకపోయినా నీ హైదరాబాద్ రూమ్ దగ్గరికి వెళ్ళినా. ఎవరున్నారు హైదరాబాద్ లో? ఎవరు లేరు మేడం, మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయినా నేను. ఓకే, అత్తగారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయావు, నీ రూమ్ కి నువ్వు వచ్చావు. అత్తగారింటి దగ్గర నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆయన నన్ను పంపించిండు. మా అమ్మ వాళ్ళకి చెప్పిండు ఇట్లా గొడవ చేస్తున్నారని ఈయన చెప్పిండు. చెప్తే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 days అక్కడ ఉండి ఈయన కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే నేను డైరెక్ట్ ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయినా. నీ పని నువ్వు వెళ్ళిపోయిన చేసుకున్నావు. మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయినా మేడం. ఓకే అమ్మా. అయితే ఈయన అక్కడ లేడు. నేను వచ్చిన తెల్లారి ఫోన్ చేసిన, ఇంటికి వస్తా ఎట్లా పని పోయింది డ్యూటీ పోయింది కదా, కార్ డ్రైవింగ్ చేస్తాడు వస్తాడు కదా సాయంత్రం అని అనుకున్నా. రావట్లేడు. నెక్స్ట్ డే నేను ఫోన్ చేస్తే నువ్వు మొన్న ఎప్పుడో వచ్చి, అంటే నేను వెళ్ళింది నిన్న సాయంత్రం మేడం, నువ్వు మొన్న ఎప్పుడో వచ్చి అక్కడ సందులో కనపడి నన్ను చూసి పారిపోయినావు నువ్వు అనేసి అంటే, నేను వచ్చిందే ఇప్పుడు నిన్ను చూసి నేనెందుకు పారిపోతా, నాకు అంత భయపడాల్సిన అవసరం ఏంది, నేను డైరెక్ట్ అని నేను అన్నా మేడం. అన్నాక అప్పుడు ఈ మాట అన్నాడు, నీ కడుపుతో నాకు ఎట్లాంటి సంబంధం లేదు, నువ్వు ఎవరిని పిలిపించుకో, నువ్వేం చేస్తావు చేసుకో అంటే సరే అనేసి అని ఇంకా నేను అక్కడ ఉండకుండా నేను వెళ్ళిపోయినా మేడం.
సికింద్రాబాద్ లో మా అక్క వాళ్ళు ఉంటారు. ఆ, లాగేజ్ నా బట్టలు తీసుకొని నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన మేడం. అక్కడ ఉన్నా ఒక 10 days ఉన్న తర్వాత నేను ఇంటికి వచ్చేసిన మేడం. అప్పటి నుండి 4th month దాకా మళ్ళీ పెద్ద మనుషులలో మాట్లాడడం అట్లా 2 times జరిగింది మేడం. ఆ, అయితే పెళ్లికి ముందు నేను వాళ్ళ అక్క వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అక్క అన్నది నా మొగంతో పండుకున్నది ఎందుకు వస్తుంది అనేసి అని మాట్లాడింది మేడం. నా మొగంతో పండుకున్నదంటే నాకు వరుసకు అన్న అవుతాడు, ఆయనకు నాకు అక్రమ సంబంధం కట్టిందని నేను ఆమెతో సరిగా మాట్లాడట్లేదు మేడం. మాట్లాడకపోతే నా బిడ్డతో మాట్లాడదా అని ఆ పంచాయతీలో పోయిన పంచాయతీలో మళ్ళీ గొడవ పెట్టింది మేడం. ఇప్పుడు మీ ఆయన నువ్వు అంటే- కలిసి ఉన్నారా లేదా? కలిసి ఉన్నామంటే వాళ్ళు గొడవ పెట్టిన తర్వాత ఇంకా వెళ్ళిపోయినా మేడం. అసలు మొత్తం ఎన్ని రోజులు కలిసి ఉన్నావు తల్లి అతనితో? పెళ్ళైన కాంచి ఒక 3-4 months మేడం. 3-4 months నుంచి ఇప్పుడు విడిపోయావు కదా, విడిపోయి 2-3 years అవుతుందిగా అయితే? లేదు మేడం, కరెక్ట్ 1 year అవుతుంది మేడం. అది కూడా ఎట్లా అంటే ఇట్లా 5th month లా నన్ను కొట్టి ఎల్లగొట్టిరు మేడం. ఎల్లగొడితే నేను వచ్చేసి ఇక్కడ ఉన్నా మేడం మా అమ్మ వాళ్ళ దగ్గర. ఓకే. పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళిన మేడం. అంటే ఈయన నాకంటే ముందే నన్ను కౌన్సిలింగ్ కానీ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిప్పుతున్నాడు. పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇప్పిస్తా అని మహబాద్ తీసుకొచ్చి మహబాద్ లో కౌన్సిలింగ్ ఇప్పిస్తా అని చూపించినారు. అయితే నా ప్రాబ్లం ఇది, ఎవరైనా మాట్లాడతారు, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా అని మాట్లాడితే నన్ను తగలబడ్డారు, నాశనమైనారు అని మాట్లాడిందని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు, ఇది కరెక్ట్ కాదనేసి అని నేను అన్నా. అక్కడ నుండి వచ్చిన తర్వాత మాది మధిరాల పిఎస్ మేడం. మధిరాల పిఎస్ లో వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తే మీకు ఇంకా డెలివరీ అవ్వడానికి ఎన్ని మంత్స్ ఉన్నది అనేసి అని అడిగినారు మేడం. 3 months ఉన్నదన్న. అయితే ఇక్కడ సార్ ఏం చేసినారంటే ఎఫ్ఐఆర్ చేయకుండా ఫస్ట్ మిమ్మల్ని సఖీ సెంటర్ పంపిస్తా అని సూర్యాపేటలో సఖీ సెంటర్. ఒక్క నిమిషం అమ్మా, 2-3 పంచాయతీలు జరిగినాయి పోలీస్ స్టేషన్ లో, కౌన్సిలింగ్స్ జరిగినాయా మీకు? అదే సఖీ సెంటర్ కి వెళ్ళినాం మేడం. అక్కడ కౌన్సిలింగ్ జరిగినాయా? కౌన్సిలింగ్ జరిగింది. మీ ఇద్దరిని కలిపి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి మీ ఇద్దరిని కలిపి ఉండమని చెప్పారా? చెప్తే ఇతను ఏమన్నాడంటే మీరు నాకు ఇట్లా చెప్తున్నారు, కొద్ది రోజులు దూరం ఉండొచ్చు కదా, మీ అమ్మ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటుంది కదా, అమ్మాయి కన్సీవ్ అయ్యే ఉన్నది కదా, దూరంగా ఉంటే ఏమైతుందంటే డెలివరీ అయ్యేదాకా దూరంగా ఉండండి, డెలివరీ అయినాక కాపురానికి వస్తది అన్నారా? గొడవలు జరగడం వల్ల ఎక్కడున్నా ఏం లేదు, మీ వాళ్ళ పక్కన ఉన్నా ఏం లేదు, నేను దూరంగా ఉంటా, నా సంసారం మీద నాకు కావాలి, నాది నేను వండుకొని తింటా అని నేను అన్న మేడం. అట్లా ఉన్నాడంట. సపరేట్ ఫ్యామిలీ అడుగుతున్నావు నువ్వు, అతను సపరేట్ ఫ్యామిలీకి ఉండడానికి రెడీగా లేడు. అవును మేడం. అయితే పెద్ద మనుషులు సఖీ సెంటర్లు ఏమన్నారంటే ఇట్లా ఉండొచ్చు కదా, కొద్ది రోజులు అమ్మాయి అడుగుతుంది కదా అని అంటే, ఏ రాజ్యాంగంలో రాసి పెట్టుంది మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు ఇదే నాకు చెప్పేది అనేసి అని వాళ్ళని రివర్స్ గా మాట్లాడుతున్నాడు మేడం. అయితే అమ్మ నువ్వు ఇక్కడ సైన్ పెట్టేసేయి, ఇంకా మీరు ఏదన్నా పోలీస్ స్టేషన్ లో తెలుసుకోండి అనేసి అని సైన్ పెట్టించింది మేడం ఏదో రాసి. సరే అనేసి నేను సైన్ పెట్టేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఆ సార్ ఏమన్నాడంటే కూర్చొని మాట్లాడిపిద్దాము, కొద్ది రోజులు ఆగు, డెలివరీ అయిన తర్వాత రా అనేసి అని చెప్పింది సార్. అయితే నాకు పాప పుట్టింది మేడం. నేను ఫోన్ చేసిన ఇంతసేపు ఇక్కడే సంవత్సరంలో ఎన్ని నెలలు 5 నెలలు జరిగినాయి, 6 నెలలు జరిగినాయి, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏమంటున్నారు, నీకేం కావాలి, నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? నా భర్తతోని నేను ఉండాలనుకుంటున్నా మేడం, కానీ తను. అవును, మరి అట్లా అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉండొచ్చు కదా, మరి ఏమైతుంది నీకు? వాళ్ళు నన్ను ఇట్లా కొట్టి టార్చర్ చేసి ఎల్లగొట్టినారు మేడం, అందుకని ఇట్లా చీటికి మాటికి నాతో పంచాయత్ చేస్తున్నారు మేడం. అవునమ్మా, నీ బిహేవియర్ మీద అనుమానం ఉంది ఒకటి, నువ్వు వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడట్లా. పెళ్ళైన 10వ రోజు నుంచే వాళ్ళు అమ్మో ఈ మహాతల్లి మాకు వద్దు మొర్రో అంటున్నారు ఓ పక్కన. నువ్వు అయినా ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు, ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు, ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు, డెలివరీ దాకా వెళ్ళావు, తిప్పి కొడితే 3 నెలల కాపురం, మళ్ళీ మధ్యలో ఏదో 1 నెల 2 నెలలో కలిసి ఉన్నారు. స్టార్టింగ్ నుంచి నీకు అర్థం అవుతుంది ఇతను కలిసి ఉండడండి అని. అతనే ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకున్నాడని నువ్వు ఏదైతే చెప్తున్నావో అవేవి నమ్మసక్యంగా అనిపించట్లేదమ్మా అంటున్నా. ఎందుకు అంటే మలేషియా వెళ్ళిపోయాడు, నేను చేసుకోను అన్నాడు, నువ్వేమో ఆల్రెడీ బ్లాక్ చేసి ఉన్నాను, అయినా గానీ అతను నా కాళ్ళు పట్టుకుని బతులాడాడండి అంటే నువ్వు కేసు పెడతానని బెదిరించావో, చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానన్నావో అది అర్థం కావట్లా. ఎదురు రివర్స్ లో నువ్వేం చెప్తున్నావు, నేను టేక్ ఇట్ ఈజీ అని వదిలేశానండి, వాడు బొందా, వాడు ఎందుకు నాకు అని. తీరా చూస్తే నన్ను ట్రేస్ అవుట్ చేసి మరి నన్ను పెళ్లి చేసుకున్నాడండి అంటున్నావు. చేసుకున్న పెళ్లి ఎన్ని రోజులు ఉంది? 5 రోజులు.
మాట్లాడడానికేమో 6 నెలల టైం పట్టింది పెళ్లికి ఒప్పించుకోవడానికి. 5 రోజుల అవును. నుంచే మీ అమ్మ క్యారెక్టరు, నీ క్యారెక్టరు, నీ నీ ఇంట్లో పనితనం గురించి ఫోన్‌లు మాట్లాడడం గురించి గొడవలు పడుతూ నిన్ను ఇంట్లోంచి పంచాయతీలు పెట్టారు. 10వ రోజునే అవును. పంచాయతీలు జరిగినాయి అంటే అప్పుడే నీకు అర్థం అవ్వాలి కదా! ఇలాంటి వాళ్ళతోటి నేను ఎంతవరకు కంటిన్యూ అవ్వగలను? నేను ఉండగలనా లేదా? ఇది ఎంత హెరాస్మెంట్‌కి సంబంధించిన కాపురంగా ఉంది. వాడు నా కండిషన్స్ ఒప్పుకొని ఇద్దరు హ్యాపీగా ఉంటే పర్వాలేదు గానీ, ప్రతిరోజు కొడుతున్నారు, తిడుతున్నారు, పంచాయతీలు పెడుతున్నారు. ఇంతే తప్ప ఈ కాపురంలో ఏమీ కనిపించట్లా. అలాంటి కాపురం అవును కోసం మేడం. నువ్వు ఒక డెలివరీ ఈ కూడా చేసేసావు. ఒక ఆడపిల్లని అవును. కనేసావు. ఇప్పుడేమో నాకు అవును. భర్తే కావాలండి అంటున్నావు. నువ్వు ఏం చేసినా నేను అతను నిన్ను తీసుకెళ్ళడు. ఇది సీన్ అర్థం అవుతుంది ఇక్కడ. మేడం ఒక్క మాట మేడం. నేను ఎందుకు ఉండాలనుకుంటున్నా అంటే మేడం, మా అమ్మ అట్లా చేసింది. ఆళ్ళ బిడ్డ కూడా ఇట్లనే చేసిందని మాట్లాడతారు. మా అక్క ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది మేడం. అందుకని ఆ మాట వల్ల కోసం మేడం నేను అమ్మా ఇక్కడ అతన్ని వదిలేయకుండా. కాపురం నువ్వు వదులుకోవట్లా. వాళ్ళు వదిలేసుకున్నారు. అవును మేడం. నువ్వు వదులుకుంటే నీకు కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మ మీ అమ్మ మీ అక్క ఇట్లా నువ్వు కూడా ఇలా చేయకు తల్లి అని చెప్పొచ్చు. నువ్వు అవును మేడం. నిలబెట్టుకోవాలనే చూస్తున్నావు. నువ్వు సర్దుకోవాలనే చూస్తున్నావు. వాళ్ళు వద్దు అవును. అంటున్నారు కదా! అదే మేడం. ఆ మాట నాతోని చెప్పట్లేడు మేడం. ఇది కూడా 1 ఇయర్ పాప పుట్టినా రాలేదు మేడం. నేను చెప్తున్నా, ఫోన్‌లు చేస్తున్నా, పాప పుట్టిందని చెప్పినా రాలేదు మేడం. 5th మంత్‌లో మళ్ళీ వాళ్ళకి 7th ఇష్టం ఒక్క మంత్‌లో నిమిషం అమ్మా. వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రావట్లా. వాళ్ళు వద్దు అనుకుంటున్నారు నిన్ను. మేడం. నీకేమనిపిస్తుందంటే అందరూ అలా చేశారు కదండీ! నేను కూడా అలాగే అని సొసైటీ అనుకుంటారేమో, చుట్టాలనుకుంటారేమో, నాకెందుకు ఈ గోల? నాకు నా పిల్లలకి తండ్రి, భర్త ఉంటే బెటర్ కదా అని నీ ఉద్దేశం అంతేనా? అవును మేడం. మ ఈ మధ్య రీసెంట్‌గా ఏమన్నా అయితే పంచాయతీ జరిగిందా అమ్మా? పెద్ద మేడం వాళ్ళ అమ్మ నాన్న మీద అతని మీద ఎఫ్ఐఆర్ అయింది మేడం. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నన్ను కొట్టి పాప పుట్టిన తర్వాత 5th మంత్‌లో వెళ్ళిన మేడం. ఏ 2 పిఎస్‌లో మంత్స్ అయిందమ్మా ఉన్నా. ఎఫ్ఐఆర్? మధ్యరాల పిఎస్ మేడం, సూర్యాపేట డిస్ట్రిక్ట్. వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇచ్చి కోర్టుకొచ్చిందా ఫైలు? వెళ్ళింది మేడం. నేను మళ్ళీ మెయింటెనెన్స్ కేసు కూడా పెట్టిన మేడం. 1 ఇయర్ సో బ్యాక్ మేడం ఇదంతా జరిగింది. సూపరు. కానీ అక్కడ జడ్జి సరిగా రావట్లేరు మేడం. ఓకే అమ్మా. అక్కడ జడ్జి సరిగా రాక వీళ్ళు సరిగా అక్కడికి రావట్లేరు మేడం. అంటే ఇట్లా ఏమేం కేసులు మంత్లీ వేసావమ్మా? 498 వేసావు, మెయింటెనెన్స్ వేసావు ఇంకా? అవును మేడం. 2 పెట్టిన మేడం. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయలేదా? ఏమో మేడం అంతా తెలియదు మేడం కాపురానికి నాకు. తీసుకెళ్ళమని కేసు వేసావా? వేయలేదు మేడం నువ్వు అనుకుంటా. కాపురం నాకు కావాలని తెలియదు. అడుగుతున్నావు కదా! కాపురానికి తీసుకెళ్ళమని కేసు వేయాలి కదా! లాయర్ తో మాట్లాడితే ఇట్లా మెయింటెనెన్స్ కేసు సరే అమ్మా, ఇప్పుడు మీ వేపిస్తే డౌట్స్ వాడికి ఏంటి? మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి అమ్మా. అసలు తను వస్తాడా రాడా అంటే కాపురాన్ని తీసుకుపోతాడా తీసుకుపోడా. ఓకే. నేను వాళ్ళని కాదంటలేను మేడం. కానీ ఎక్కడున్నా నేను నాదేందో నా సంసారం ఏందో నాకు కావాలంటున్నా మేడం. ఎందుకంటే చిన్నప్పటి నుండి నాన్న లేని బతుకు మాది మేడం. నాకు తెలుసు. అట్లా నా బిడ్డ పరిస్థితి కావద్దని నేను 1 ఇయర్ నుండి కోర్టు చుట్టూ తిరుగుతున్నా మేడం. కానీ వాళ్ళు సరిగా అంటే మంత్లీ టైం కి ఒక టైం పెడతారు కదా మేడం అక్కడికి వెళ్ళడానికి. ఆ టైం కి వాళ్ళు సరిగా అటెండ్ అవ్వట్లేరు మేడం. సరే అమ్మా, మీరు ఒకసారి లైన్‌లోనే ఉండండి. నేను మేడం మాట్లాడుకున్న తర్వాత నీకు ఏ విషయం చెప్తాను మళ్ళీ. ఓకే మేడం. మౌనిక గారు, యాక్చువల్‌గా ఈ కేసు గురించి మనం చూస్తే లవ్ అయితే చేసేసుకున్నారు. నాకు తెలిసి లవ్‌కు ముందే ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఎలా అయినా అతన్నే పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ పెద్దగా ఏం బాలేదు. వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ హస్బెండ్‌ని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం గాని, అది మళ్ళీ సిస్టర్ ఎవరో ఉన్నారో ఆవిడ ఏదో లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇవన్నీ కూడా ఈ అమ్మాయి మీద బాగా ఎఫెక్ట్ పడున్నాయి. నేనన్నా పర్ఫెక్ట్‌గా, పద్ధతిగా, పవిత్రంగా ఉందాం. ఒక మంచి మ్యారేజ్ అందరూ ఒప్పుకున్న అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని సొసైటీలో గౌరవంగా ఉందామని మేబీ అనుకుని ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయి కూడా లవ్ చేసింది. లవ్ చేసి ఒక 3 ఇయర్స్ లవ్ ప్రొసీడింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మేబీ వీళ్ళిద్దరి మధ్య పెళ్లి చేసుకోమంటే అతను చేసుకోను అని చెప్పడం. ఎట్లాగో తప్పించుకొని వెళ్ళిపోవాలి కాబట్టి వాడేదో మలేషియా వెళ్ళిపోయి అక్కడ జాబ్ ప్రొసీడింగ్స్ అని చెప్పి అక్కడ కూర్చొని ఉండడం వల్ల తనకి వేరే ఆప్షన్ దొరకపోయింది. ఎట్లాగో ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏదో సంబంధాలు చూస్తుంటే మేబీ అది ఆ అబ్బాయికి ఇన్ఫార్మ్ చేస్తే అతను నేను చేసుకోను అనటం. తర్వాత ఆ అమ్మాయి అది బ్లాక్ చేసేసి తన లైఫ్ అయితే తను చూసుకోవడానికి ఫిక్స్ అయిపోయింది. మేబీ ఆ రోజు ఆ అబ్బాయి వదిలేసి ఉంటే తిను వేరే మ్యారేజ్ చేసుకునేది, అరేంజ్డ్ మ్యారేజ్, హ్యాపీగా ఉండేది. కానీ ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇన్నర్‌గా ఉంటదిగా ఫస్ట్ లవ్ చేశాను ఇవన్నీ అని. ఇది ఫస్ట్ లవా, సెకండ్ లవా, థర్డ్ లవ్ అంటే ఆళ్ళ మనస్సాక్షులకే తెలియాలి. ఎందుకంటే అతనికి ఇంకొక డౌట్ ఉంది. ఈవిడ ఆల్రెడీ ఎవరో ఒక అతనితో మాట్లాడుతది అని. అతనితో మాట్లాడుతుందా లేదా అంటే మన దగ్గర ఎవిడెన్స్‌లో ప్రాపర్‌గా తను చెప్పట్ల. అంటే మేబీ అతనితో మాట్లాడట్లేదే అనుకుందాం.
ఎందుకంటే ఇంకొక వ్యక్తి అంటూ ఉంటే ఇతన్ని వదిలేయటం ఈజీ. భర్తను వదిలేసి అతను ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంటది ఆవిడ. లేదా అతనితో నడిపించడం అనేది ఉంటుంది. ఒకటి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. దానికి తగ్గట్లు ప్రవర్తించట్ల. 2 నిలబడని కాపురం కోసం విపరీతంగా పోరాడుతుంది. అది నిలబడదని తెలిసిన తర్వాత కూడా. లాజిక్ అర్థమవుతుందా మీకు? సో, ఈ అవును. ప్రొసీడింగ్స్‌లో అవి ఎలా అయిపోతాయంటే రేపొద్దుట కోర్టుల చుట్టూ తిరిగి లా అండ్ ఆర్డర్‌ని తిట్టుకోవడమే అవుతది తప్ప, ఒక కంక్లూజన్ లేని, ఒక ఫైనల్ డెసిషన్ లేని కేసులు ఇవన్నీ. కేసులు ఎందుకు ఫైల్ చేస్తాము? మనకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు అవతల వ్యక్తిని పనిష్ చేయడానికి మనల్ని హింసించారు, మానసికంగా తను చెప్తున్నవి మ్యారేజ్ అయిన 5th డే నుంచే గొడవలు జరుగుతున్నాయి. ఓవరాల్‌గా వీళ్ళు కలిసున్నది ఈ 3 ఇయర్స్‌లో 3-4 మంత్స్ లేదా ఒక 5 మంత్స్ అనుకుందాం. ఈ మధ్యలో ఒక పాపను కనేసింది. మ్యారేజ్ అయిన 5th డే నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ 3-4 మంత్స్‌లో వీళ్ళకొక 10 టైమ్స్ అన్నా కౌన్సెలింగ్స్ జరుగుంటాయి. అవి పోలీస్ స్టేషన్‌లో గాని, పెద్ద మనుషుల హ్మ్. దగ్గర గాని, ఎక్కడైనా గాని. ఇంత కౌన్సెలింగ్స్ జరుగుతున్నా ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి ఎన్నో ఎలిగేషన్స్ చెప్తున్నారు వాళ్ళు. అవి నిజమా? కాదా? అని పక్కన పెడితే, అన్ని రకాల ఎలిగేషన్స్ చెప్పి వదిలించుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తుంటే, తిను రికగ్నైజ్ చేయట్లా ఆ విషయాన్ని. కాపురం ఈవిడ వదిలేసుకోవట్ల. వాళ్ళు వద్దనుకుంటున్నారు. వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు ఫోర్స్‌బుల్‌గా వెళ్ళడం కుదరదు. ఒకప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళు. ఎలా ఇళ్లల్లోకెళ్ళి నిరాహార దీక్షలు చేయడం, అలాగే ఉండడం అని. ఆ ప్రాసెస్, ఆ స్టైల్ ఆఫ్ ఇది పోయింది ఇప్పుడు. ఎందుకు అంటే, అలా అంటూ వెళ్తే వదిలించుకోవడం కుదరకపోతే కిరసనాయిల్లే పోస్తారో, వాళ్ళకి వాళ్ళే చనిపోయేలాగా చేస్తారో, వీళ్ళు చనిపోయి ఆవిడ సూసైడ్ చేసుకుందని అంటారు. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక కానిస్టేబుల్ నుంచోబెట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం కుదరదు. సో, ఖచ్చితంగా ఈవిడ రియలైజ్ అవ్వాలి. ఇది నిలబడే కాపురమా? నిలబడని కాపురమా? నిలబడని కాపురం కోసం ఇంత పోరాటం అవసరమా? సో, ఈ పాటికి ఆవిడ చేసిన ఫైటింగ్‌కి అతను ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే తిన కండిషన్స్ ఒప్పుకొని ఒక ఛాన్స్ ఇచ్చేవాడు. అది వేరే కాపురం పెట్టడానికి గాని, దేనికైనా. తను వేరే కాపురం అడుగుతుంది. అతను యాక్సెప్ట్ చేయట్లా. పోనీ ఆ ఇంట్లోకెళ్ళి ఉందామా అంటే అత్తామామ యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఆవిడని ఇంట్లోకి రానివ్వట్లేదు. ఒకవేళ అవును. వెళ్ళినా వాళ్ళు హెరాస్మెంట్ చేసి మళ్ళీ తరిమేస్తున్నారు. ఇక ఆ హెరాస్మెంట్ పడలేక ఆ అమ్మాయి బయటకొచ్చేస్తుంది ప్రతిసారి. ఇందులో ఇంకొక ట్విస్ట్, అతనికి ఆల్రెడీ అక్రమ సంబంధాలున్నాయి. న్యూడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. పోనీ ఆ వీడియోలు ఏమైనా దాచిపెట్టుకుందా అంటే ఎవిడెన్స్ లేదు. అవి డిలీట్ అయిపోయినాయండి అవని. అలాగే అతను ఈవిడ ఫోన్‌లో కొంత యాప్స్ డౌన్‌లోడ్ చేసి పెట్టాడు. ఈవిడ ఎక్కడికెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏంటి దుకాణం అని. అవి మేబీ ఏవో మాట్లాడుతూ ఉంటే ఆయనకు దొరికుండొచ్చు. సో, ఇవంతా కూడా ఒకళ్ళనొకడు సీఐడీ ఇన్వెస్టిగేషన్‌లు చేసుకుంటూ, దూరం పెంచుకోవడానికి కావాల్సిన ఎవిడెన్స్‌లు ఎతుక్కుంటున్నారే తప్ప, కలిసి ఉండడానికి కావాల్సిన పనులు జరగట్ల. ఇది వన్ సైడే. మరి ఈవిడ ఏమన్నా కలిసి ఉండడానికి కావాల్సిన పనులు చేసిందా? అవి చేయల. ఎందుకంటే, వాళ్ళు తీసుకెళ్లరు అని తెలిసిన తర్వాత కేసులో ఎందుకు ఫైల్ చేస్తాము? తన జీవితం నాశనం అయింది కాబట్టి, నాశనం చేసిన వ్యక్తులకి పనిష్ చేయడం కోసమని ఈ కేసులు. అంతేగాని బలవంతంగా కాపురం నిలబెట్టడానికి కాదు. అయినా కూడా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ వల్ల వీళ్ళకొక మ్యారిటల్ రిలేషన్స్‌లో కేసులు ఫైల్ చేస్తే, ఒకప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్‌లు చేసేవాళ్ళు. ఇప్పుడేం చేశారంటే, ఆ ప్రాసెస్ ఆపేసి ముందు కౌన్సెలింగ్ స్టార్ట్ చేశారు. నిలబడితే, భయపడితే ఆ టైంలో కాపురాలు నిలబడాలా కౌన్సెలింగ్స్ ద్వారా. అయినా కేస్ బుక్ అయిపోయిందంటే, నువ్వేం చేసుకుంటావో చేసుకో, మనిద్దరం అయితే కలిసి ఉండడం జరగదు అని ఆయన డిసైడ్ చేసినట్లు లెక్క. అప్పుడు తను రియలైజ్ అవ్వాలి. నిలబడని కాపురం కోసం నేనేంది ఇట్లా మొత్తం జీవితకాలం ఫైట్ చేసుకుంటూ వెళ్ళేది. ఒకవేళ ఫైట్ చేస్తే ఏమొస్తాయి? ఫైట్ చేస్తే ఏమొస్తాయి? తను 498 కంప్లెయింట్ పెట్టింది. 498 కంప్లెయింట్, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, కాపురానికి తీసుకెళ్ళమని కేసు, ఆర్‌సీఆర్ అంటారు. ఈ 4 కేసులు తను ఫైల్ చేసుకుంటే, నడిచినన్ని రోజులు నడుస్తాయి. ఇవి సెటిల్మెంట్లు చేసుకోవడానికి యూజ్ అవుతది. ఎందుకంటే పిల్లకి, తనకి మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్‌కి కానీ, లేకపోతే కాపురం నిలబెట్టుకోవడానికి. ఈ 4 కేసుల చుట్టూ తిరగడం కంటే, ఈ అమ్మాయితో కంటిన్యూ అవ్వడం బెటరు. మెయింటెనెన్స్ పే చేయడం కంటే తినతో కంటిన్యూ అవ్వడం బెటరు అనుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? వాళ్ళు ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకున్నప్పుడు, ఈవిడ క్యారెక్టర్ బావుందని వాళ్ళు నమ్మినప్పుడు. అవును. ఈ 2 జరిగే పనులు కాదు. సో, ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఇక తిన హక్కుల కోసం ఎలా అయినా ఉండాలి, కుటుంబం ఇట్లా ఉంది అంటే మనం ఏం చేయలేం. అయిపోయింది ఇంక అట్లా. ఇలా ఇంకో 20 ఏళ్ళు ఫైట్ చేసినా ఇంతే. అతను మళ్ళీ మలేషియా వెళ్ళిపోతాడు. అక్కడ ఇంకో సంబంధాలు పెట్టుకుంటాడు. అతని లైఫ్ స్టైల్ అతను చూసుకుంటాడు. ఈవిడ అంత పోరాడి వెళ్ళలేదు. ఒక మ్యారిటల్ రిలేషన్ ఒకసారి పెళ్ళైతే ఇక జీవితకాలం వాళ్ళే అనుకునే ట్రెండ్ అయిపోయింది. ఉంటే కలిసుంటారు హ్యాపీగా. హ్యాపీగా ఒక పార్టీకి నచ్చి ఇంకో పార్టీకి నచ్చకపోతే ఫోర్స్‌బుల్‌గా కలిసి ఉండడం అనేది కుదరదు. సో, ఇక వీళ్ళ కేసు విషయానికొస్తే ఈవిడ ఇప్పటికైనా డెసిషన్ తీసుకోవాలి. ఏం జరిగినా వాళ్ళు తీసుకెళ్లరు. ఇప్పుడు ఈవిడ చేయాల్సిన పనులేంటి లీగల్ ప్రొసీడింగ్స్‌లో? కాపురానికి తీసుకెళ్ళమనే కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయాలి. తనకి ఒకవేళ భర్తకు ఒక రూ. 1,00,000 వస్తుంది. తన సాలరీ వచ్చి 8,000 10,000
తను మెయింటెనెన్స్ అడగొచ్చు. ఎందుకంటే భర్త ఏ రేంజ్లో బతుకుతాడో ఆ రేంజ్లోనే భార్య పిల్లలు ఉండాలనేది కోర్టు చెప్తుంది. సో డీవీసీ కేసులో భర్త రేంజ్లో భార్య బతకడానికి మెయింటెనెన్స్ అడగొచ్చు. మెయింటెనెన్స్ కేసులో తనకంటూ తన్నే తాను పోషించుకునే అమ్మాయికి మెయింటెనెన్స్ ఉండదు. సో పిల్లాడు పాప ఎవరో ఉన్నారు కాబట్టి పాపకి మెయింటెనెన్స్ ఆర్డర్ చేయించడానికి అవకాశం ఉంది. కేసులు ఎలా ఉంటాయంటే ఇవాళ వేయగానే రేపు ఇదేంటే టీవీ షోలు కాబట్టి గబుకుని పిలిచి మనమే ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి ఒక రోజుకు ఒక కేసు డీల్ చేసుకుంటూ నడిపించేస్తాం. కోర్టులో కొన్ని వందల కేసులు ఈచ్ డే రన్ అవుతూ ఉంటాయి. ఇవాళ మన కేసుని ఫట్మని తీసుకుంటే అవతల వాళ్ళకి కూడా రైట్స్ ఉంటాయి. నువ్వు కేసు వేసావు కాబట్టి నువ్వే కరెక్ట్ కాదు, నిజాలు ఏంటో తెలియదు, అలానే అందరికీ రైట్స్ ఇస్తే మన మీద 100 కేసులు పడతాయి. నిజం తెలియాలి కదా, ఆపోజిట్ వాళ్ళకు కూడా కొంత రైట్స్ ఉంటాయి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. ఈ ప్రూవ్ చేసుకునే విధానానికి 3 to 5 years పడుతుంది. మెయింటెనెన్స్ కేసుల విషయానికి వచ్చేసరికి అంతకాలం పట్టినా కూడా అందులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ అని ఒకటి వేసుకోవచ్చు. అది వేసుకున్నప్పుడు ఏంటంటే మెయిన్ కేసు తేలడానికి టైం పడుతుంది కాబట్టి మెయిన్ వైలు వాళ్ళు బతకడానికి కొంత మెయింటెనెన్స్ ఇవ్వండి, అతను జాబ్ చేస్తున్నాడా లేదా మనకు అనవసరం. తండ్రి అనే పాత్రలో ఉన్న వ్యక్తి ఏ పనన్నా చేసి భార్య పిల్లల్ని పోషించుకోవాలి. ఈవిడ ఆల్రెడీ ఒక 8,000 10,000 శాలరీ తెచ్చుకుంటుంది, పిల్లల్ని పోషించాలి. సరే కేసు ఒకవేళ ఇంకో 2 yearsకి తేలింది అనుకోండి, ఆల్రెడీ వేసి 1 year అవుతుంది. 1 year నుంచి కూడా స్టార్ట్ అవుతుంది క్యాలిక్యులేషన్. 10,000 ఆర్డర్ చేశారు కోర్టు 2025లోనో ఎప్పుడో, 2023 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు? ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్. మెయింటెనెన్స్ కేసుల్లో ఆ అమెండ్మెంట్స్ జరిగినాయి. ఒకప్పుడు ఆర్డర్ డేట్ నుంచి ఉండేవి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ దగ్గర నుంచి వస్తున్నాయి. తడిసి మోపుడు అవుతుంది వాడికి. ఆ అమౌంట్ మొత్తం బల్క్గా కట్టడం కుదరదు కాబట్టి సెటిల్మెంట్లకు వస్తారు. సో తన కేసులో తను రియలైజ్ అయ్యే వరకు కూడా మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్, కాపురానికి తీసుకెళ్ళమనే ప్రొసీడింగ్స్ నడిపించటమే. అతను రియలైజ్ అయ్యి వస్తే కాపురం నిలబడుతుంది, లేదా ఈ కేసులు ఇలాగే నడుస్తే ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికింది. అలాగే తనకు ఆల్రెడీ క్రూయాలిటీ గ్రౌండ్స్ కాస్త ఎవిడెన్స్ ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి పనిష్మెంట్లు పడడానికి కూడా అవకాశం ఉంది. సో తను రియలైజ్ అయ్యే వరకు ఫైట్ చేయడం బెటర్ ఆప్షన్ ఈ కేసులో. అమ్మా మీరు వింటున్నారా? వింటున్నా ఆ, మేడం. ఇక్కడ మీ కేసులో మీరు రియలైజ్ అయ్యే వరకు కూడా మీ ఫైటింగ్ మీరు చెయ్యండి అమ్మా. మేబీ మీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయిన తర్వాత అతను అంత అమౌంట్ కట్టలేక మీతో సెటిల్మెంట్కి వస్తాడు. అది మ్యూచువల్ డైవర్స్కి వస్తాడా, నీకు ఒక 25 లక్షలు 50 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకుంటాడా, లేదా మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తాడా అనేది భవిష్యత్తులో డిసైడ్ అవ్వాలి. మేడం ఇప్పుడు జడ్జిలు లేరండి, నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది అంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఇలాగే ఉంటాయమ్మా. కొంచెం టైం పట్టినా నీకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నువ్వు పిటిషన్ వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఆ వచ్చిన అమౌంట్ అంతా కట్టడం అనేది, లేదా జైలు కన్నా వెళ్తాడు. అలాంటి వ్యక్తి భార్య పిల్లల్ని పోషించలేకపోతే జైలు కన్నా వెళ్ళాలి తప్ప నువ్వేమి ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వేరే కంట్రీ పారిపోతాడేమో, మళ్ళీ మలేషియా వెళ్ళిపోతే నీ కేసులన్నీ పెండింగ్ ఉంటాయి. అలా వెళ్లకుండా ఉండడం కోసం నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాస్పోర్ట్ సరెండర్ చేయించమని అడగాలి. ఓకేనా? ఏమండి ఇప్పుడు ఈ కేసులు ఫైల్ చేశాను, మెయింటెనెన్స్ కట్టాల్సి వచ్చే టైంకి మళ్ళీ వెళ్ళిపోతాడేమో, పాస్పోర్ట్ సరెండర్ చేయించుకోండి అని అడగండి. ఒకవేళ అతనికి రన్నింగ్లో పాస్పోర్టు వీసాలు ఉంటే. మేడం అవన్నీ కొలాప్స్ అయిపోయినాయండి, వాడు మళ్ళీ వెళ్ళడు అంటే రిలాక్స్ అమ్మా. నువ్వు చేయాల్సిన పని డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి ఫైల్ చేయండి, అందులోనే కాపురానికి తీసుకెళ్ళమనే ప్రొసీడింగ్స్ కూడా నడిపించు. ఒకవేళ అతను డైవర్స్ కేసు ఫైల్ చేస్తే ఆ డైవర్స్ కేసు కూడా నువ్వు ఫైట్ చేయమ్మా, అంత త్వరగా విడాకులు రావు. ఒకవేళ మొత్తం నువ్వు కూడా వెక్స్ అయిపోయావు, ఇప్పుడు డెసిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ ఫైటింగ్ చెప్పా. నువ్వు కూడా డెసిషన్ తీసేసుకున్నావు, ఈ వేస్ట్ గార్డ్ కోసం నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, నేను కొత్త లైఫ్ చూసుకుంటాను, లేదా ఏం అవసరంలా పిల్లని చూసుకుంటూ గౌరవంగా కూడా నువ్వు బతకొచ్చు. అలా అని కోర్టుల చుట్టూ తిరగడానికి కాదు కదా. ఈ కోర్టుల చుట్టూ తిరగడం వల్ల, ఒక్క నిమిషం నాన్న, కోర్టుల చుట్టూ తిరగడం వల్ల మెంటల్ టెన్షన్, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు నీకు. సో అలాగే వర్క్ కూడా రెగ్యులర్ గా చేసుకోలేవు, పిల్లని చూసుకోవాలి. ఇన్ని రకాల పనుల మీద లీగాలిటీ నీకు కొంచెం హెల్ప్ రాలేదు అని అనిపించవచ్చు, కానీ నీ ఫైటింగ్ నువ్వు చేసుకుంటూ వెళ్ళమ్మా. అలా చేయటం వల్ల సెటిల్మెంట్ అవుతుంది, కనీసం ఫైన్ రూపంలో అతని దగ్గర నుంచి నువ్వు కాంపెన్సేషన్ వసూలు చేయగలుగుతావు. ఇన్ కేస్ కాదు అనుకుందాం, మెయింటెనెన్స్ పిల్ల మేజర్ అయ్యేదాకా వస్తుందమ్మా. అలాగే పిల్ల చదువుకి సంబంధించిన స్కూల్ ఫీజులు, మెడికల్ అవన్నీ కూడా డీవీసీ కేసు ద్వారా అడగడానికి నీకు రైట్స్ ఉన్నాయి. సో ₹1 కట్టడం అంటూ స్టార్ట్ అయినాక వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. అది ఏ సెటిల్మెంట్ అయినా కానీ ఆ రోజు ఒప్పుకొని పీడా వదిలించుకో. మనిషి ఇప్పుడు పెళ్లి చేసుకొని జీవితకాలం కోర్టుల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగడానికి కాదు కదా కర్మ. ఇక ఒకవేళ నువ్వు అడ్వకేట్స్ని మెయింటైన్ చేసుకోలేక ఫీజులు కట్టలేకపోతే నీ కేసులు రన్నింగ్ ఉన్న కేసుల్లో జడ్జి గారు వచ్చినప్పుడు గవర్నమెంట్ అడ్వకేట్ని పెట్టమని రిక్వెస్ట్ చేసే రైట్స్ నీకుంటాయి.
ఓకేనా? ఇలా ప్రొసీడ్ అవునానా? ఆల్ ది బెస్ట్ అమ్మా, టెన్షన్ పడమాకు. ఓకే రమ్య గారు, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.